ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల్లో 25 అధ్యాయంలోని 10వ వచనం ద్వారా మాట్లాడతలంచారండి. వాక్యం చూద్దాము. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను, ఆయన చేసిన నిబంధనను అని అంటున్నారండి. అసలు పరిశుద్ధ గ్రంథము అని మనం చెప్తున్నప్పుడు అది 2 భాగాలుగా ఉంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంటే ఆ నిబంధన అనే మాటకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని మనకు అర్థమవుతుంది కదండి. నిబంధన అనగా వడంబడిక తెలుగులో. అలాగే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కవనెంట్, అగ్రిమెంట్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే అగ్రిమెంట్ అండి. ఇద్దరు వ్యక్తుల్లో ఎవరై ఉన్నారండి? ఒకరు సృష్టికర్త అయిన దేవాది దేవుడు. మొట్టమొదటి నిబంధన నోవాహుతో చేయబడింది, తర్వాత అబ్రహాముతోటి, తర్వాత మోషే ద్వారా నిబంధన చేయబడింది, తర్వాత దావీదు మహారాజుతో కూడా నిబంధన చేయబడింది. ఆయన గర్భము నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి అతని సంతానమును అని చెప్పబడుతుంది కదా. మరి యేసు ప్రభువుని కూడా మరి అదే కొత్త నిబంధన అండి. దావీదు హృదయము ఎంతగా దేవుని పట్ల విశ్వాసముతో, భక్తితో దేవునికి తన హృదయాన్ని ఇచ్చారో అందువల్లనే మరి అతను ఏమంటున్నారండి దావీదుని? నా హృదయానుసారుడు అని మరి క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. మరి అలాంటి దావీదు మహారాజు ఇక్కడ ఏం చెప్తున్నారండి 10వ వచనంలో? ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. అనగా మనకి ఈ ఒకటే వాక్యం చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే దావీదు మహారాజు రాజ్య పరిపాలనలో ఉండి సుఖముగా ఉండి మనకి చేశారేమో అనుకుంటాం. కానీ ఈ కీర్తన వ్రాసినప్పుడు అతను తన ప్రాణమును, తన వారి ప్రాణమును రక్షించుకోవటానికి సౌలు మహారాజు వెంటపడినప్పుడు, కొండల్లో కోణల్లో పరుగులు పెడుతున్నప్పుడు, నలుగుతున్న పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాయబడి ఉందండి. దానికి నిదర్శనమే ఈ కీర్తనలోని 2వ వచనం అండి. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. 3వ వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము అని ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని యొక్క నిబంధనను, అబ్రహాముతో చేయబడిన నిబంధనను, మోషేతో చేయబడినటువంటి నిబంధన, సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలని, శాసనాలని విషయంలో అతను చెప్తున్నారు. ఏమనండి? ఆయన నియమించిన శాస్త్రంలోని గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు, అంటే ఆయన మార్గములలో ఎవరైతే నడవటానికి ఆయన శాస్త్రాలను తీసుకుని నిబంధన ప్రకారము జీవిస్తారో సత్య మహిమలై ఉన్నవి అంటున్నారు. అంటే ఎంత నలుగుతున్న పరిస్థితుల్లో కూడా మనకు శ్రమలు వస్తాయి, అయినా కూడా ఆ నిబంధనలోంచి, దేవుడిచ్చిన ఆజ్ఞల నుంచి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయండి. మోషే ద్వారా రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞల నుంచి, దేవుడిచ్చినటువంటి ఏ కట్టడ నుంచి, ఏ నిబంధన నుంచి కూడా, ఏ శాసనం నుంచి కూడా మనము తొలగకుండా మన శ్రమలలో కూడా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా ఒక సృష్టికర్త అయిన దేవుని యొక్క త్రోవలన్నీ కూడా కృపా సత్యమయములై మనల్ని కాపాడుతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అందుకని 14వ వచనంలో మరలా ఇంకో మాట చెప్తున్నారు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము, ఇందాక చెప్పాను కదండి, దావీదు భయభక్తులతో, విశ్వాసముతో, దేవుని పట్ల అత్యధికమైన ప్రేమతో ఆయన చెప్పినట్టుగా తూచతప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అన్నది అతని చిన్నప్పటి నుంచి కూడా ఆ కథలుగా, ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కాబట్టి తల్లిదండ్రులు, తాతముత్తోలు చెప్పినటువంటి ఆ కథలుగా విన్నవే మరి అతని హృదయంలో నాటుకుని 13 సంవత్సరాలకే ఒట్టి చేతులతో సింహమును చంపగలిగాడు, గొల్యాతును చంపగలిగాడు. ఎప్పుడైతే మన జీవితంలో గొల్యాతు లాంటి పరిస్థితులు వచ్చినా, మరి సింహము లాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుని యందు ప్రేమ కలిగి ఆయన చిత్తములో దేవుని ప్రేమిస్తూ, దేవుడు నన్ను కాపాడే దేవుడు నాకున్నారు, నేను ఏ తప్పులోనూ ఏ పాపంలోనూ పడకూడదని మనం జీవించినప్పుడు, ఆ నిబంధనలు, ఆయన శాస్త్రముల ప్రకారము, ఆజ్ఞల ప్రకారము మనం జీవించినప్పుడు యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలవారికి తెలిసి ఉన్నది. మన జీవితంలో రాబోయే శ్రమని, రాబోయే కష్టాన్ని మనకి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది కూడా దేవుడు మనకు తెలియపరుస్తారు. మనం ప్రార్థనాపూర్వకమైన జీవితంలో తండ్రి వైపు చేతులెత్తి, తండ్రి నీవే నాకున్నావు, నీ భయభక్తులు
కలిగి మనం జీవించినట్లయితే మన ప్రతి పరిస్థితిని ఆయన హ్యాండిల్ చేస్తారండి. అందుకే యుద్ధము యెహోవాదే అనే మాట వ్రాయబడి ఉన్నది. మరి 14వ వచనంలోనే 2వ మాట, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తారో తెలియపరుస్తారని మరి ఈ వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తోందండి. మరి దావీదుతో చెప్పిన మాట ఒక మాట చూద్దామండి మనము. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు కలిగిన హృదయం మనకు అర్థమవుతుంది. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు నేను నివసిస్తూ ఉండగా దేవుని యొక్క మందసము గుడారాల్లో ఉందని చెప్పి మందిరము కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా దావీదు తోటి మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలో ఒక వచనం చదువుతానండి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. 13వ వచనములో అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. ఈ వాక్యము ద్వారానే, ఈ నిబంధన ద్వారానే యేసుప్రభు రావటము, యేసుప్రభు ద్వారా ఇశ్రాయేలీయులు ఒక్కరే కాకుండా మనల్ని కూడా ఆయన ప్రేమించి మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించి తన కుమారులుగా తన వారసులుగా చేసుకున్నారని మనకి ఈ వాక్యం మనకి ధైర్యపరుస్తోందండి. మనం వారసులుగా చేసుకున్న వాక్యం కూడా చూద్దాము. దేవుడు అబ్రహాముతోనూ దావీదుతోనూ చేసిన నిబంధన ప్రకారము నిత్యము ఆయన రాజ్యము స్థిరముగా ఉంటుందని చెప్పబడినటువంటి ఆ రాజ్యంలో క్రీస్తు యేసు ప్రభు ద్వారానే దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడింది. ఆ క్రీస్తు ద్వారా మనం రక్షణ పొంది మన పాపశాపముల నుంచి మనం విడిపించి ఆయన కుమారులుగా ఉన్నామని చెప్పడానికి మరి ఒక వాక్యం అండి. మీరు క్రీస్తు సంబంధులైతే గలతీ పత్రికలోని 3వ అధ్యాయము 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అదండి దావీదు పొందిన నిబంధనలో దావీదు కలిగిన హృదయం మనము కూడా ప్రభువు పట్ల, సృష్టికర్త అయిన దేవుని పట్ల ఆ హృదయాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఏ నిబంధన అయితే 25వ అధ్యాయంలోని 10వ వచనములో 14వ వచనములో మరి వ్రాయబడి ఉన్నాయో తన నిబంధనను వారికి తెలియచేను, మనకి తెలియచేశారండి. అదే మనం ఆయనకు వారసులుగా ఉన్నాము. క్రీస్తు యొక్క వారసులుగా, సృష్టికర్త అయిన దేవునికి వారసులుగా ఉన్నాము. మనకి అంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఆయన కాపుదల్లో మనము క్షేమముగా ఉన్నట్లుగా కృపా సత్యములు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ప్రవహించినట్లుగా ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, నాయన ఆనాడు అబ్రహాముతో మీరు నిబంధన చేశారు, మోషేతో నిబంధన చేశారు, దావీదుతో నిబంధన చేసిన ప్రకారము మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో దావీదును ప్రేమించినట్టుగా మీరు మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువు ద్వారా అన్యులుగా ఉన్న మమ్మల్ని నీ బిడ్డలుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాము. 14వ వచనం ప్రకారము నేను నీ నిబంధనను వారికి తెలియజేయను, మాకు కూడా తెలియచేయండి. మా జీవితాలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మేము నడవాలో మాకు కూడా బయలుపరచండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కృపాహస్తాలకు అప్పచెబుతూ వారి జీవితాల్లో కూడా వారి పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో వారికి బయలుపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.